కార్డులు గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి సకల జన సర్వే గిట్లా నిర్వహించింది కానీ ఆ సర్వేను కూడా ఎక్కడ పెట్టింది ఏం చేసింది అనేది తెలియదు. కంపల్సరీ మీకు కూడా ఇచ్చే బాధ్యత మాది, తప్పకుండా జరుగుతుంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినారు, నాకు నిన్న మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా చెప్పినారు, 5 తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమవుతున్నది. గతంలో మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దగ్గర 4 లక్షల పైచిలకు కార్డులు ఉన్నాయి. అవి కూడా 5 తారీఖు నుంచి మంత్రి గారు ప్రారంభిస్తున్నా అని చెప్పినారు గంగుల కమలాకర్ గారు. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. తమ్ముడు చెవులో చెప్తా ఉన్నాడు, కేసీఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి చెప్పుకుంటే పోతే ఇంకో గంట చెప్పచ్చు ముచ్చట. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఏమొచ్చింది మన తెలంగాణ మనకు వస్తే అంటే ఇవన్నీ వచ్చినాయి. పేదవారి ముఖంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన లేదు. 10 సంవత్సరాల నుంచి అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలైనరు, వాళ్లకు సంసారానికి రేషన్ కార్డు లేక విలవలలాడిరు. ఈ రోజు ప్రభుత్వం చేపట్టిన కొత్త రేషన్ కార్డులు గాని, రేషన్ కార్డులో చిన్న పిల్లలను జాయిన్ చేయడం గాని చాలా సంతోషకరము. ఈ ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము వాగ్దానం చేసింది కాబట్టి ఈ రోజు అందరికి, ప్రతి ఒక్కరికి ఫలానా మంచికి రాలేదు, ఫలానా మంచికి రాలేదని కాకుండా అందరికి, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చింది. లిస్టు ఇట్లా వచ్చింది, సంతోషము. ఈ రేషన్ కార్డులు పంపిణీ చేయడం వల్ల ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.